హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బెండకాయ ఫ్రై తయారు చేసుకుందామండి. దానికోసం అయితే ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న బెండకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి, క్రిస్పీగా. మనకు సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది బెండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే అందరూ తింటారండి. చూడండి, ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోయేలాగా వేయించొద్దు. ఇవి బయటికి తీసాక కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేయండి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి, పెద్ద పనేం ఉండదు. ఇప్పుడు మిగిలిన బెండకాయలని కూడా వేయించేసుకోండి. ఇలాగే మీరు ఒకేసారి అయినా వేసుకోవచ్చు. నేను 2 టైమ్స్ వేస్తున్నాను. అన్నీ అలాగే వేయించేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇవి కూడా కాలిపోయాయి. ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకోండి, దానిని కూడా అదే ఆయిల్లో ఇలా వేయించేసుకోండి. ఆయిల్ వేడిగా ఉంది కదా, దాంట్లోనే వేగిపోతాయి అవి. మీరు దాంట్లో వేసైనా వేయించేసేయండి, నేనైతే ఇలా వేయిస్తున్నాను. పల్లీలు కూడా కొద్దిగా గోల్డ్ కలర్ రావాలండి. చూడండి, ఇలా కొద్దిగా వేగాలండి. ఇంకా వేగిపోయాయండి. ఇప్పుడు బెండకాయలో వేసుకోండి పల్లీలని. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేయించేసుకోండి. కరివేపాకును కూడా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలని పొట్టు తీసి పెట్టుకోవాలండి. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. దీనిని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. వెల్లుల్లి జీలకర్రని కచ్చా పచ్చా దంచేసుకున్న దాన్ని బెండకాయలో వేసేసుకోండి. వెల్లుల్లిపాయ వేస్తేనే బాగుంటుందండి. కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ అండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేయాలండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సాంబార్లోకి, రసంలోకి చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి.